మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు ఈ వారం పసుపు డబ్బాలో ఇది వేయండి చాలు, ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మీ ఇంట్లో అద్భుతాలు జరుగుతాయి. పసుపు లక్ష్మీదేవి స్వరూపం, అలాగే గణపతి స్వరూపం కూడా. అందుకే పసుపును దాచుకునే పసుపు డబ్బాలో బుధవారం రోజు ఇది ఒక్కటి వేయండి చాలు, ధనానికి ధనం వస్తుంది, ఇంట్లో అందరికీ బాగుంటుంది. కనుక బుధవారం రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకోండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పసుపు లక్ష్మీదేవి స్వరూపం. పసుపుతో ఏ పరిహారం చేసుకున్నా బాగా కలిసి వస్తుంది. పసుపును ఏ డబ్బాలో పడితే ఆ డబ్బాలో స్టోర్ చేయకూడదు. ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాలో మాత్రమే పసుపును స్టోర్ చేసుకోవాలి. రాగి, ఇత్తడి డబ్బాలలో పసుపును స్టోర్ చేయకూడదు. అలాగే పసుపు డబ్బాను, ఉప్పు డబ్బాను ఎప్పుడూ కూడా వంటగదిలో పక్కపక్కన పెట్టకూడదు. విడివిడిగా పెట్టుకోవాలి. ఇక ప్రత్యేకంగా బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోయి వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఇంతకీ బుధవారం రోజున పసుపు డబ్బాలో ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం. అంతకన్నా ముందు ఫ్రెండ్స్, కామెంట్ బాక్స్లో ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చెయ్యండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయనా, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్ళికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు, కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను, అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి, మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేర్చేవారి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు. వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తరువాత వినాయకుని పెళ్లి కాలేదు, కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూతలేదు. అంటే ఇప్పుడు మనం వినే కొకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పైచూపు ఉండదు. వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన
గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ 3 నెలల చంటి పిల్లవాణ్ణి ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నా పెళ్లికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పట్నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరము ఊరేగింపుకు వెళ్దాం. నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను. పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితే, బాబోయ్ నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, అవురవురా నీవు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోగలా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు నీవు ఓ పని చెయ్యి. తినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు. నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టింది. అయితే 3,000,000 దేవతలను పెళ్లికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూఢం వస్తుంది. మూఢం వస్తే అంతకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూఢం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి. కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. ఇక విషయంలోనికి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వస్తే, పసుపు అనేది చాలా పవిత్రమైన పదార్థం. పసుపు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. బుధవారం రోజు పసుపు డబ్బాలో ఇది ఒక్కటి వేస్తే చాలు, కష్టాలన్నీ కూడా పోతాయి, సమస్యలు పోతాయి, ధనం వస్తూనే ఉంటుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధన సమస్యలన్నీ కూడా పోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఎవరైతే ధన సమస్యలతో బాధపడుతూ ఉంటారో, ధనం చేతిలో నిలబట్లేదని దిగులు పడిపోతూ ఉన్నారో వారందరూ కూడా ఈ బుధవారం రోజు చక్కగా ఈ పరిహారం చేసుకోండి. బుధవారం రోజు చక్కగా ఒక వైట్ పేపర్ను తీసుకొని ఆ పేపర్లో ముందుగా ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. వెల్లుల్లిపాయ రెబ్బ ఒకటి పెడితే చాలు. వెల్లుల్లి రెబ్బకు మన కష్టాలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది కనుక ముందు ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టండి. తర్వాత ఒక సన్నని ధనియాలు తీసుకొని ఆ ధనియాలను కూడా ఈ పేపర్లో వేయండి. ఎందుకంటే ధనియాలంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.
ధనియాలకు చెడును తొలగించి మంచిని ఆకర్షించే శక్తి ఉంది. మన ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక పేపర్లో ఒక వెల్లుల్లి రెబ్బను అలాగే స్పూను ధనియాలను వేయండి. చివరిలో చిటికెడు జీలకర్రను కూడా ఈ పేపర్లో వేసి వీటన్నిటిని చిన్న పొట్లంలాగా కట్టేసి తర్వాత ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి వంటింట్లోని పసుపు డబ్బాలో వేసేయండి. అలా వేయటం వలన ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది, ధనలాభం కలుగుతుంది, కష్టాలు పోతాయి, ధనం మీ ఇంటి వైపు ఆకర్షింపబడుతుంది, ధన సమస్యలు పోతాయి. ఇలా పెట్టిన పొట్లాన్ని నెలకు ఒక్కసారి తీసి మార్చివేయండి. అంటే ఈ పొట్లాన్ని నెల రోజుల తర్వాత తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసి మళ్ళీ ఈ పరిహారం చేసుకోండి. ఇలా నెలకొక్కసారి పరిహారం చేస్తే మీకు ఉండే ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది, లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కాబట్టి బుధవారం రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. బుధవారం రోజు ఈ చిన్న పని చేస్తే చాలు, మీకు ఉన్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఆటంకాలు అన్నీ కూడా వెన్నలాగా సులభంగా కరిగిపోతాయి. నిత్య జీవితంలో ఏ పని తలపెట్టినా ఆ పనిలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, విఘ్నాలు ఎక్కువగా వస్తున్నట్లయితే, చేపట్టిన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోవాలంటే బుధవారం రోజు గణపతికి సంబంధించిన ఒక పరిహారం పాటించాలి. ఎవరైనా సరే విఘ్నాలను తొలగించుకోవాలంటే ప్రతి బుధవారం కూడా గణపతికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విధి విధానాన్ని పరిహారాన్ని పాటించాలి. అసలు ఏం చేయాలి అంటే బుధవారం రోజు సాయంత్రం 6 తర్వాత ప్రమిదలో కొబ్బరి నూనె పొయ్యాలి. 5 ఒత్తులు విడివిడిగా వేసి దీపారాధన చేయండి. మీ ఇంట్లో గణపతి ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే ఆ విగ్రహం లేదా ఫోటో దగ్గర గరికను ఉంచండి. ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ఆ తర్వాత గణపతికి సంబంధించిన ఒక అద్భుతమైన మంత్రం ఉంది, అదే హేరంబ గణపతి మంత్రం. ఎవరైనా సరే ప్రతి బుధవారం ఈ హేరంబ గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని పూజిస్తే ఎలాంటి విఘ్నాలు ఎదురవుతూ ఉన్నా సరే ఆ విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అంతటి శక్తివంతమైన హేరంబ గణపతి మంత్రం ఏమిటంటే ఓం గూం హేరంబాయ నమః. ఈ మంత్రం 21 సార్లు చదువుతూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో గణపతిని పూజించండి. ఇలా చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి, చేపట్టిన ప్రతి పనిని కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అంతేకాకుండా బుధవారం పూట మీరు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్ళి గణపతిని దర్శనం చేసుకొని గణపతి ఆలయంలో 5 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం ద్వారా కూడా విఘ్నాల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే ఎవరైనా సరే బుధవారం పూట గణపతి అనుగ్రహం సులభంగా పొందాలంటే వెన్న ముద్ద ఉంటుంది కదా, ఆ వెన్నను కొద్దిగా గణపతి ఫోటో దగ్గర కానీ విగ్రహం దగ్గర కానీ సమర్పించండి. వెన్న ఎందుకు సమర్పించాలి అంటే వెన్న ఎంత సులభంగా కరిగిపోతుందో అంత సులభంగా మీ కష్టాలన్నీ కూడా కరిగిపోతాయి. మీ కష్టాలన్నీ కూడా తొందరగా సులభంగా కరిగిపోవాలంటే కాస్త వెన్న ముద్దను కూడా గణపతి ఫోటోకు కానీ గణపతి విగ్రహానికి కానీ సమర్పించండి. అలాగే గణపతి స్వయంభూగా ఒక తెల్ల జిల్లేడు చెట్టు రూపంలో అవతరించాడని గణేశ పురాణంలో చెప్పారు. కాబట్టి మీరు ఇంట్లో ఒక ప్రత్యేకమైన గణపతిని పెట్టుకుంటే తిరుగులేని విధంగా అఖండ విజయం సాధిస్తారు. మరి అది ఏమిటంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి రూపు, తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి రూపు బయట లభిస్తుంది. అలాంటి గణపతిని తెచ్చి మీ ఇంట్లో పూజా మందిరంలో ఉంచుకోండి. ప్రతి బుధవారం ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా పూజ చేయండి. ప్రతిరోజు కూడా ఈ తెల్ల జిల్లేడు గణపతి దగ్గర ఒక ఎర్ర పుష్పాన్ని ఉంచి బయటకు వెళ్ళండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం ద్వారా ఏ పని తలపెట్టినా ఆ పనిలో వచ్చే ఆటంకాల నుండి సులభంగా బయటపడవచ్చు. అన్ని పనులను దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే దాంపత్యంలో అనుకూలత తక్కువగా ఉన్నవారు ఎవరైనా సరే గణపతి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేయండి. దాంపత్యంలో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. గణపతి యొక్క విశేషమైన అనుగ్రహం కూడా కలుగుతుంది. దీనితో పాటుగా గణపతి షోడశోపచార నామాలు అని ఉంటాయి. ఈ షోడశ నామాలను ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు చదువుకొని వెళితే గణపతి విశేషమైన అనుగ్రహం ద్వారా ప్రతి పనిని కూడా సులభంగా పూర్తి చేసుకోవచ్చు.
దీనితో పాటుగా మీ ఇంట్లో బుధవారం పూట ఉత్తర దిక్కులో దీపం వెలిగించండి. ఎవరైతే బుధవారం పూట ఇంట్లో ఉత్తర దిక్కులో ప్రమిద పెట్టి దీపం వెలిగిస్తారో వారి ఇంట్లో గణపతి అనుగ్రహం ద్వారా అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి మీరు కూడా బుధవారం రోజు ఈ చిన్న చిన్న పనులను చేయండి. అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింప చేసుకుని సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.